ఫ్రెండ్స్ ఆల్రెడీ చాలామంది థంబ్‌నెయిల్ చూసే ఉంటారనమాట. సో, చాలా వరకు అయితే వచ్చేసి ఎంఎన్‌సిస్ కంపెనీ వాళ్ళు ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ అయితే యూజ్ అయితే చేస్తుందనమాట. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఆ సాఫ్ట్‌వేరే మన యొక్క రెజ్యూమ్ అనేది కూడా ఫిల్టర్ చేసి ఓన్లీ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ స్టెప్ కింద హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆ కొన్ని రెజ్యూమ్స్ మాత్రమే పంపిస్తుంది. మిగతా రెజ్యూమ్స్ అన్నీ షార్ట్ లిస్ట్ అయితే కావన్నమాట. దాని ద్వారానే మీకు రెస్పాన్స్ అనేది కూడా రావట్లేదనమాట. సో, ఈ యొక్క వీడియోలో మీ యొక్క ఏటీఎస్ రెజ్యూమ్ ఎలా నార్మల్‌గా కీవర్డ్స్ ఫైండ్ ఔట్ చేస్తుంది. మన రెజ్యూమ్ ఎలా ఉండాలి? ఆ యొక్క ఏటీఎస్ రెజ్యూమ్స్ వచ్చేసి ఆ కీవర్డ్స్‌ని ఎలా మ్యాచ్ చేస్తుంది? దానికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ ఈ యొక్క వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దాని విధంగా మీరు ఫాలో అయితే కనుక ఫర్దర్‌గా ఏదైనా న్యూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేస్తే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో, స్క్రీన్ మీద చూడవచ్చు ఇదొక డెమో రెజ్యూమ్ అనమాట. ఏటీఎస్ రెజ్యూమ్ ఎట్లా నార్మల్‌గా మనకి ఫైండ్ ఔట్ చేస్తుంది కీవర్డ్స్‌కి దానికి సంబంధించిన శాంపుల్ రెజ్యూమే అనమాట. సో, ఈ విధంగా అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఫార్మాట్ అయితే ఉంటుంది. లైక్ మన యొక్క నేమ్ కావచ్చు, మన యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్స్. సో, ఈ విధంగా మీరు చూడవచ్చు. లైక్ గ్రీన్ కలర్ కావచ్చు. గ్రీన్ కలర్ కొన్ని కీవర్డ్స్‌ని మ్యాచ్ చేయడము, తర్వాత రెడ్ కలరు, యెల్లో కలరు, బ్లాక్ కలరు ఇలా అన్నీ మ్యాచ్ చేయడం అయితే జరిగింది. చూడవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు గైస్. సో, ఇది ఎలా మ్యాచ్ చేస్తుందంటే వన్స్ మీ యొక్క రెజ్యూమ్ మీరు ఏదైతే కంపెనీ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారో, చేసిన తర్వాత సెకండ్ స్టెప్ కింద ఈ యొక్క రెజ్యూమ్స్ అన్నీ ఏటీఎస్ సాఫ్ట్‌వేర్‌కి వెళ్తుంది. ఆ ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ అని వచ్చేసి అక్కడ నార్మల్‌గా 100 మెంబర్స్ రెజ్యూమ్ అక్కడ ఉంటుందన్నమాట. సో, తర్వాత కంపెనీ హెచ్ఆర్‌కి సంబంధించిన పర్సన్ ఏం చేస్తాడంటే ఆ ఏటీఎస్‌కి కొన్ని కీవర్డ్స్ అనేది కూడా సెట్ చేసి పెట్టుకుంటారనమాట. సో, స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. నేను కొన్ని మీకు చెప్తాను. లైక్ ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ ఇంక్రీజ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్, రిటైల్ ఆపరేషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, తర్వాత బిజినెస్ పర్ఫార్మెన్స్ కావచ్చు, మార్కెటింగ్ ఛాంపియన్స్, బిజినెస్ ప్లాన్స్ ఇటువంటి కీవర్డ్స్ వచ్చేసి కంపెనీకి సంబంధించిన బిజినెస్ రిలవెంటెడ్ ఒక జాబ్ రోల్ ఉంటే అక్కడ మనకి కీవర్డ్స్ అనేది కూడా ఉంటుంది. అదే కీవర్డ్స్ వచ్చేసి హెచ్ఆర్ తీసుకువచ్చి ఏటీఎస్ సాఫ్ట్‌వేర్‌కి అసైన్ చేస్తాడు. తర్వాత ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ ఏం చేస్తుందంటే మనం స్టార్టింగ్‌లో చెప్పినట్టు 100 మెంబర్స్ రెజ్యూమ్స్ అక్కడ ఉంటుంది. తర్వాత ఆ ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ నేను చెప్పిన అదే విధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైతే ట్యాగ్ చేసిన కీవర్డ్స్ ఉంటాయో ఆ కీవర్డ్స్ కనుక అక్కడ మనకి ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. అట్లా 100 మందిలో ఆ కీవర్డ్స్ ఎన్ని రెజ్యూమ్‌లో ఈ విధంగా మ్యాచ్ అవుతుందో, ఏ కీవర్డ్స్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ రెజ్యూమ్స్ మాత్రమే వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయితే అవుతుందన్నమాట. అట్లా 100 అప్లికేషన్‌లో ఫ్యూ రెజ్యూమ్స్ మాత్రమే ఇటువంటి కీవర్డ్స్ ఒక జాబ్ రోల్‌లో ఉన్న కీవర్డ్స్ మీ రెజ్యూమ్‌లో కీవర్డ్స్ మ్యాచ్ అయితే కనుక రెస్పాన్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా స్కిల్స్ ఇక్కడ చూడవచ్చు. కొన్ని స్కిల్స్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇటువంటి స్కిల్స్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా మ్యాచ్ చేస్తుంది. అట్లా 100 అప్లికేషన్‌లో జస్ట్ 1-5 లేకపోతే 1-10 మాత్రమే ఈ విధంగా కీవర్డ్స్ మ్యాచ్ అయితే వాళ్ళకి మాత్రమే షార్ట్ లిస్ట్ అయితే అవుతుందన్నమాట. సో, మీరు ఏం చేయాలంటే ఒక కంపెనీ జాబ్స్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ మీరు చదివేటప్పుడు ఆ డిస్క్రిప్షన్‌లో కొన్ని కీవర్డ్స్ అనేది కూడా మ్యాచ్ చేస్తారు. లైక్ మనకి ఎట్లా అంటే ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ అనుకోండి. సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో నార్మల్‌గా ఎటువంటి లాంగ్వేజ్‌లో వాడతారు? లైక్ మీకు సి లాంగ్వేజ్, పైథాన్, జావా, ఎక్స్ఎంఎల్, డేటాబేసెస్ గురించి, ఫ్రేమ్ వర్క్స్ గురించి ఇట్లాంటి కీవర్డ్స్ ఉంటాయి. అదే కీవర్డ్స్ మీ యొక్క రెజ్యూమ్‌లో ఇక్కడ స్కిల్స్ అని ఉంది కదా! ఆ స్కిల్స్ ప్లేస్‌లో అదే కీవర్డ్స్ మీరు మెన్షన్ చేసి మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఆ జాబ్‌కి అప్లై చేస్తే కనుక మీ రెజ్యూమ్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఏటీఎస్ సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తుందన్నమాట. దానివల్లనే చాలామంది అయితే రెజ్యూమ్స్ అనేది కూడా షార్ట్ లిస్ట్ అయితే అవ్వట్లేదు. మీరు యూట్యూబ్‌లో చూడవచ్చు. ఏటీఎస్ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేయాలి, ఏటీఎస్‌ని బీట్ చేసేటట్టు ఎట్లా రెజ్యూమ్‌ని బిల్డ్ చేయాలి, దానికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మనకి యూట్యూబ్‌లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే దొరుకుతాయి. ఆ విధంగా మీరు అప్లై చేసుకుంటే మాత్రమే మీకు రెస్పాన్స్ రావడానికి అయితే జరుగుతుంది. గాయ్స్ లిటరల్లీ సింపుల్‌గా చెప్పాలంటే డిఫరెంట్ సోర్సెస్ నుండి చాలామంది అప్లై అయితే చేస్తుంటారు కాబట్టి చాలామందికి జస్ట్ ఫ్యూ మందికి మాత్రమే రెస్పాన్సెస్ అయితే ఉంటుంది. సో, ఆ యొక్క పర్టిక్యులర్ కంపెనీకి సంబంధించిన జాబ్ రోల్‌కి డిస్క్రిప్షన్‌కి సంబంధించిన కీవర్డ్స్ మీ రెజ్యూమ్‌లో మ్యాచ్ అయితే కనుక మాత్రమే మీకు రెస్పాన్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది గైస్. ఈ విధంగా మీరు ట్రై చేయండి. మీకు యూట్యూబ్‌లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది కూడా దొరుకుతుంది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.